హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మే 28వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. 3 క్రిమినల్ చట్టాల మీద అవగాహన కల్పించడం అంటున్నారు. ఆ 3 క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి అనేసి. మరి ఆ 3 క్రిమినల్ చట్టాలేంటి? వాటి ప్లేస్లో ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి క్రిమినల్ చట్టాలేంటి అంటే, ఇంతకుముందు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అన్నటువంటిది ఉండేది. దాని నేపథ్యంలో తీసుకొచ్చినటువంటిది ఏంటి? భారతీయ న్యాయ సంహిత అన్నటువంటిది. అలాగే రెండవది వచ్చేసరికి సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అంటాం. దాని ప్లేస్లో తీసుకొచ్చినటువంటిది ఏంటి? భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అన్నటువంటిది. అలాగే మూడవది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అన్నటువంటిది. దాని ప్లేస్లో తీసుకొచ్చిందే భారతీయ సాక్ష్య చట్టం లేదా భారతీయ సాక్ష్య యాక్ట్ అన్నటువంటిది. వీటిని తీసుకురావటం జరిగింది. కానీ వీటి యొక్క అమలు అన్నటువంటిది అప్పుడే మొదలవ్వలేదు. జూలై 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. నెక్స్ట్ చూడండి, ఇవాళ స్పేస్లోకి అగ్నిబాన్ రాకెట్ని ప్రయోగించబోతున్నారు అన్నట్టుగా. మరి ఇక్కడ అగ్నిబాన్ అన్నటువంటి రాకెట్ని ఏ సంస్థ ప్రయోగిస్తోంది? ఇస్రోనా అంటే కాదు, ఒక ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థ దీన్ని ప్రయోగించబోతోంది. ఆ ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థ ఏంటి? అగ్నికుల్ కాస్మోస్ అన్నటువంటి ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ అన్నటువంటిది ఈ అగ్నిబాన్ అన్నటువంటి రాకెట్ని ప్రయోగించబోతోంది. మరి దేశీయంగా రూపొందించినటువంటి 3D ప్రింటెడ్ ఇంజన్ని కూడా ఈ అగ్నికుల్ కాస్మోస్ అన్నటువంటిది డెవలప్ చేసింది. ఆ ఇంజన్ని ఇందులో ఉపయోగిస్తున్నారు కూడా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సైక్లోన్ రెమాల్ అన్నటువంటిది. సైక్లోన్ రెమాల్ అనేసి. మరి ఈ సైక్లోన్ రెమాల్కి ఈ పేరు ఎవరు పెట్టారు అంటే, ఒమన్ అన్నటువంటి దేశం పెట్టింది. రెమల్ అంటే అర్థం శాండ్ అనేసి. మరి అలాంటి దీనికి ఎవరు పేరు పెట్టారు? ఒమన్ అన్నటువంటి దేశం పేరు పెట్టింది. మరి సైక్లోన్కి సంబంధించి నేమింగ్ అన్నటువంటిది ఎలా పెడతారు? నార్మల్గా ట్రాపికల్ సైక్లోన్స్కి రీజనల్ లెవెల్లో కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటిక్, అలాగే సదర్న్ హెమిస్ఫియర్లోకి వచ్చేసరికి, అలాగే ట్రాపికల్ సైక్లోన్స్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో నేమ్ అన్నటువంటి వస్తాయి. అంతేకాదు ఉమెన్ అండ్ మెన్ నేమ్ అనేది ఆల్టర్నేట్గా ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ నేమ్స్ని పెట్టేది ఎవరు అంటే, మనకి WMO అంటే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, అలాగే ESCAP అన్నటువంటిది ఉంటుంది, అంటే ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ అన్నటువంటిది. ఇది 1972లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. బే ఆఫ్ బెంగాల్ అలాగే అరేబియన్ సీలోకి వచ్చేటటువంటి ఈ ట్రాపికల్ సైక్లోన్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఎఫెక్ట్ అయ్యేటటువంటి దేశాలన్నింటినీ కలిపి వాళ్ళు ఈ సైక్లోన్స్కి నేమింగ్ అన్నటువంటిది పెడతారు. మరి అలాగ మనం చూస్తే మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి అంటే, మొత్తం 13 మెంబర్ కంట్రీస్ అన్నటువంటివి ఇందులో భాగంగా ఉన్నాయి. 13 మెంబర్ కంట్రీస్. మరి అందులో మన భారతదేశం ఉందా అంటే ఉంది. మరి ఇక్కడ గమనించాలి ఏంటి, మొత్తం ఫస్ట్ అయితే కనుక 8 మెంబర్ దేశాలని ఫస్ట్ తీసుకున్నారు. బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, అలాగే థాయిలాండ్, శ్రీలంక, ఇలా మొత్తం 8 దేశాలని తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ 5 కొత్త మెంబర్ కంట్రీస్ని యాడ్ చేశారు. ఏంటవి? ఇరాన్, ఖతార్, UAE, యెమెన్, అలాగే సౌదీ అరేబియా. దాంతో మొత్తం 13 మెంబర్ కంట్రీస్ అయ్యాయన్నమాట. మరి ట్రాపికల్ సైక్లోన్స్కి సంబంధించి, ట్రాపికల్ సైక్లోన్ అన్నటువంటిది ఫామ్ అవ్వాలి అంటే, ఆ ఫామ్ అవ్వటానికి అంటే ఫార్మేషన్కి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ అన్నటువంటివి ఉంటాయి. మరి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఒక ట్రాపికల్ సైక్లోన్ రావాలి అంటే? ఒకటి వచ్చేసరికి సర్ఫేస్ టెంపరేచర్స్ అన్నటువంటివి 27 డిగ్రీస్ కన్నా ఎక్కువగా ఉండాలి. రెండవది వచ్చేసరికి కోరియాలిస్ ఫోర్స్ అన్నటువంటిది ఉండాలి. అలాగే వర్టికల్ విండ్ స్పీడ్ ఏదైతే ఉంటుందో, వర్టికల్ విండ్ స్పీడ్, ఆ విండ్ స్పీడ్లో కూడా డిఫరెన్సెస్ అన్నటువంటివి ఉండాలి. అంతేకాదు అక్కడ ఒక ఆల్రెడీ ఉన్నటువంటి లో ప్రెషర్ ఏరియా అన్నటువంటిది ఉండాలి, లేదా లో లెవెల్ సైక్లోనిక్ సర్క్యులేషన్ అనేది అక్కడ ఉండాలి. అంతేకాదు సీ లెవెల్ సిస్టంలో అప్పర్ డైవర్జెన్స్ అన్నటువంటిది ఉండాలి. ఇవన్నీ ఉంటేనే, ఫేవరబుల్ కండిషన్స్ ఉంటేనే ట్రాపికల్ సైక్లోన్స్ అన్నటువంటివి ఒరిజినేట్ అవుతాయి. అది మూవ్ అవుతున్న కొద్దీ ఇంటెన్సిఫైడ్ అవుతూ వస్తుందన్నమాట. మరి ఒకసారి నేలను చేరగానే ఆ యొక్క సైక్లోన్ అన్నటువంటిది పూర్తిగా కనుమరుగవుతుంది. దాన్నే డెత్ ఆఫ్ సైక్లోన్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. నార్మల్గా మనకి స్టేజెస్ ఉంటాయన్నమాట. ఫార్మేషన్, అలాగే డెవలప్మెంట్ స్టేజ్ అనేసి, మెచ్యూర్ స్టేజ్ అనేసి, డీకే స్టేజ్ అనేసి, ఇలాగా వివిధ రకాలు ఉంటాయి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పపువా న్యూగినీ. ఈ పపువా న్యూగినీలో ల్యాండ్ స్లైడ్స్ అన్నటువంటివి జరిగాయి.
ఈ ల్యాండ్ స్లైడ్స్ రావటం వల్ల ఇది చాలా చిన్న దేశం అనమాట. మనం చూస్తే ఐలాండ్ కంట్రీస్, వివిధ రకాల చిన్న చిన్న ఐలాండ్స్ అన్నీ కలిపి పపువా న్యూగిని అన్నటువంటి ఒక ఐలాండ్ దేశంగా ఇది మారింది. మరి అలాంటి నేపథ్యంలో ఒక ప్లేస్లో సడన్గా వచ్చినటువంటి ఈ కొండ చర్యలు విరిగిపడటం వల్ల దాదాపు ఆ కొండ చర్యల కిందే 2,000 మంది సజీవ సమాధయ్యారు. అంతేకాదు ఇంకో 4,000 మంది జాడనేటటువంటి తెలియట్లేదు. ఇంకోవైపు ఏమో అక్కడ ఆ మృతదేహాల్ని బయటికి తీయాల్సి ఉన్న సరైన మౌలిక వసతులు లేకపోవటం, రహదారి అన్నటువంటిది మూసుకుపోవటం, ఇలాంటి చాలా అడ్డంకులు రావటం వల్ల ఆ సహాయ కార్యక్రమాలు అన్నటువంటివి కూడా సరిగ్గా జరగట్లేదు అనేసి ఇక్కడి ఆర్టికల్. మరి ఈ నేపథ్యంలో ల్యాండ్ స్లైడ్స్ అన్నటువంటి టాపిక్ గురించి ఒకసారి పూర్తిగా నోట్స్ రాసుకుంటారా? నెక్స్ట్ చూడండి, మేడిగడ్డ. మనకి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నటువంటిది ఉంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద చాలా రకాల బ్యారేజీల్ని నిర్మించారు. అందులో ఒకటి మేడిగడ్డ అన్నటువంటిది. సుందిల్లా బ్యారేజ్ అని, మేడిగడ్డ బ్యారేజ్ అనేసి, అన్నారం బ్యారేజ్ అనేసి వీటిలో తాత్కాలిక మరమ్మతులు అనేవి చేపట్టాలి, పునరుద్ధరణ అనేటటువంటిది చేయాలి అన్నట్టుగా రీసెంట్గా దీనికి సంబంధించినటువంటి కమిటీ సిఫార్సు చేసింది. ఆ నేపథ్యంలో ఇదిగో వరద వచ్చేలోపే పనులన్నీ పూర్తవ్వాలి అన్నట్టుగా అక్కడ గ్రోటింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయనేసి ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు అనేవి వైభవంగా జరపబోతున్నారు అన్నటువంటి నేపథ్యంలో మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఇది ఏపీపీఎస్సీ వాళ్ళకైతే స్పెషల్గా సిలబస్లో కూడా ఉంది కదా. సో ఒక్కసారి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి చూసుకోవాలి. దీనికి సంబంధించి నీటి పారుదలకి సంబంధించి మనకి నీళ్లు, నిధులు, నియామకాలు అన్నటువంటి దాని మీద ఈ డివిజన్ అన్నటువంటిది ప్రైమరీగా బేస్ అయి ఉంది కదా. మరి ఆ నేపథ్యంలో తెలంగాణ ఎప్పుడు ఏర్పడింది? జూన్ 2, 2014. మరి ఆ నేపథ్యంలో ప్రతి సంవత్సరం జూన్ 2వ తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటారు. మరి అలాగా ఈసారి కూడా ఉత్సవాలు జరపబోతున్నాం అన్నట్టుగా ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, లిథువేనియా ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి గిటానస్ నౌసెడా ఇతను 2వసారి ఘన విజయం సాధించి ఆ బాధ్యతల్ని మళ్ళీ చేపట్టబోతూ ఉన్నారు. ఇతనికి 74.5% ఓట్లు వచ్చాయి. అంతేకాదు ఈయన సాంప్రదాయ మితవాదిగా పేరుంది కూడా. ఉక్రెయిన్కి ఇతను గట్టి మద్దతుదారు కూడా. మరి ఈ లిథువేనియాకి పొరుగునున్నటువంటి బెలారస్, రష్యా వీటిలో అణచివేతకు గురైన చాలామందికి లిథువేనియాలో ఆశ్రయం కల్పించినటువంటి వ్యక్తి ఇతను. నెక్స్ట్ చూడండి, జ్యోతి రాత్రే. ఈమె ఎవరెస్ట్ని ఎక్కినటువంటి ఓల్డెస్ట్ ఇండియన్ ఉమెన్గా పేరు పొందినటువంటి వ్యక్తి. 55 సంవత్సరాల వ్యక్తి అనమాట ఈమె. నెక్స్ట్ చూడండి, క్లైమేట్ చేంజ్ ఇన్ ద ఇండియన్ మైండ్ 2023 రిపోర్ట్కి సంబంధించి ఏల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ చేంజ్ కమ్యూనికేషన్, సీ ఓటర్ ఇంటర్నేషనల్ సంస్థలు ఇవి రెండు కలిసి ఈ క్లైమేట్ చేంజ్ ఇన్ ద ఇండియన్ మైండ్ అన్నటువంటి ఒక రిపోర్ట్ని ఇచ్చాయన్నమాట. దీని ప్రకారం భారతదేశానికి గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా పెద్ద ముప్పుగా ఉంది. జనాభాలో దాదాపు 90% పైగా ప్రజలు ఆందోళన పడుతున్నారన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. అంతేకాదు ఎక్కువ టెంపరేచర్స్ పెరగటం వల్ల వరదలు, కరువులు, వడగాల్పులు, నీటి కొరత, కాలుష్యం, జంతువులకు వ్యాధులు రావటం, అతివృష్టి, అనావృష్టి ఇలాంటివెన్నో సంభవిస్తూ ఉన్నాయన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్పింది. మనము 2070 సంవత్సరానికి కార్బన్ న్యూట్రాలిటీ, నెట్ జీరోని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం కదా. మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవటం ద్వారా కూడా మనం క్లైమేట్ చేంజ్ని మరింతగా మిటిగేట్ చేయగలం కదా. సో ఫాస్ట్గా ఆ లక్ష్యం వైపు మనం అడుగులు వేయాలి అన్నట్టుగా కూడా ఈ రిపోర్ట్ చెప్పింది. అంతేకాదు ఈ భూతాపాన్ని తగ్గించేందుకు మనం చర్యలు తీసుకుంటే దానివల్ల ఆర్థిక వృద్ధి వస్తుంది, ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది జనరేట్ అవుతుంది. కానీ ఆర్థిక మందగమనంతో పాటు ఉద్యోగాల్లో కూడా కోత పడుతుంది అన్నట్టుగా ఇలా 2 రకాల వర్షన్స్ కూడా ఇందులో వినిపించారు. నెక్స్ట్ చూడండి, దీపా కర్మాకర్. ఏషియన్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో గోల్డ్ పతకాన్ని నెగ్గినటువంటి తొలి భారతీయ మహిళ ఈమె. నెక్స్ట్ చూడండి, తడోబా అంధారీ టైగర్ రిజర్వ్ అన్నటువంటిది మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఈ తడోబా అభయారణ్యం అన్నటువంటిది ఉంది. అక్కడ వన్యప్రాణుల గణనం చేపట్టారనమాట. అందులో ఏం తెలిసింది, బఫర్ జోన్లో 1917, అలాగే కోర్ క్షేత్రంలో ఉన్నటువంటి 5 జోన్లలో కలిపి 3092 వన్యప్రాణులనే ఉన్నాయి. అందులో 55 పులులు, 17 చిరుతలు, 1458 జింకలు, 65 ఎలుగుబంట్లు, 1059 కోతులు, వీటితో పాటు ఇతర జంతువులు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ టైగర్ రిజర్వ్ అన్నటువంటిది మహారాష్ట్రలోని అతి పురాతన, అతి పెద్ద జాతీయ ఉద్యానవనం.
భారతదేశపు టైగర్ రిజర్వ్స్లో 50 టైగర్ రిజర్వ్స్లో ఇది కూడా ఒకటి. ఈ తడోబా అంధారి టైగర్ రిజర్వ్ 1993-94లో మహారాష్ట్రలోని 2వ టైగర్ రిజర్వ్గా స్థాపించారు. మరి మొదటిదేంటి అంటే మెల్ఘాట్ టైగర్ రిజర్వ్ అన్నటువంటిది. ఇది దక్షిణ ఉష్ణమండల పొడి ఆకురాల్చే టేకు అడవుల్లో ఈ యొక్క టైగర్ రిజర్వ్ అన్నటువంటిది ఉంది. నెక్స్ట్ చూడండి, కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ అన్నటువంటిది రీసెంట్గా జరిగినటువంటి ఐపీఎల్లో టైటిల్ని గెలుచుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ అన్నటువంటిదేమో రన్నరప్గా నిలిచింది. నెక్స్ట్ చూడండి, దీపా కర్మాకర్. ఈమె ఏషియన్ సీనియర్ ఛాంపియన్షిప్స్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ గెలిచినటువంటి ఇండియన్గా ఈమె నిలిచింది. నెక్స్ట్ చూడండి, ఢిల్లీ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024లో 350వ స్థానంలో నిలిచింది. దాంతో ఇండియాకి సంబంధించి హైయెస్ట్ ర్యాంక్డ్ సిటీ కూడా ఢిల్లీనే అనమాట. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అన్నటువంటిది ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. అలాగే అనసూయ సేన్ గుప్తా, ఈమె బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అన్నటువంటిది రీసెంట్గా 77th కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో వచ్చింది. అలా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ని అందుకున్నటువంటి ఫస్ట్ ఇండియన్ యాక్టర్ ఎవరు అంటే అనసూయ సేన్ గుప్తా. ఏ సినిమాకి అంటే ద షేమ్లెస్ అన్నటువంటి సినిమాకి. భారత దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మకమైనటువంటి రంజీ ట్రోఫీ 2024ని ఏ జట్టు సొంతం చేసుకుంది అంటే ముంబై. భారత ఉపాధి నివేదిక 2024 గణాంకాల ప్రకారం 2011లో మన దేశంలో పనిచేసే వర్గం 61% ఉంటే 2021కి అది ఎంత శాతానికి పెరిగింది అంటే 65% పెరిగింది. కేంద్ర జల సంఘం అంచనా ప్రకారం మన దేశంలో తలసరి నీటి లభ్యత 2050 నాటికి ఎన్ని ఘనపు మీటర్లుగా ఉంటుంది అంటే 1140 ఘనపు మీటర్లు. ఎంత మొత్తం వ్యయంతో దేశంలో 3 సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్లను స్థాపించాలి అన్నట్టుగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటే 1.25 లక్షల కోట్లు. అందులో 2 గుజరాత్, 1 అస్సాంలో ఏర్పాటు అవబోతున్నాయి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.